భారత్లో ఉగ్ర దాడులు జరగవచ్చునని హెచ్చరికలు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. అయితే ముంబై ఉగ్రదాడుల సూత్రధారి రాణాకు మద్దతుగా ఉగ్రముఖలు డ్రోన్ ఐఈడీలతో విరుచుకుపడే ప్రమాదం ఉందని పేర్కొన్నాయి. నదీ మార్గాల ద్వారా తీవ్రవాదులు దేశంలోకి చొరబడవచ్చునని హెచ్చరించాయి. దీంతో రైల్వే శాఖ, రాష్ట్రాల రోడ్డు రవాణా శాఖలు అలర్ట్ అయ్యాయి. నిఘా వర్గాల వార్నింగ్లతో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా అప్రమత్తమయ్యాయి. ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లతో పాటు కీలక ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నిఘా వర్గాల హెచ్చరికలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి జితేందర్ అడిగి తెలుసుకుందాం. జితేందర్, చెప్పండి, నిఘా వర్గాల వార్నింగ్స్ పై మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? శోభన్, తాజాగా దేశంలో జరుగుతున్న పరిస్థితులకు సంబంధించి చూసినట్లయితే దేశంలో ఉగ్రవాదుల దాడి జరగవచ్చని కూడా నిఘా సంస్థలు హెచ్చరికలు చేయడం జరిగింది. ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా దాడులు జరిగే అవకాశం ఉందని కూడా అలర్ట్ చేయడం జరిగింది. అయితే ముంబై ఉగ్రవాద దాడి కీలక కుట్రదాడు ఎవరైతే రానా ఉన్నాడో, రానాను అమెరికా నుంచి తీసుకువచ్చి ఎన్ఐఏ విచారిస్తున్న సందర్భంగా మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు కూడా తెలపడం జరిగింది. గతంలో 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడి ఏదైతుందో సముద్ర మార్గం ద్వారా వచ్చి ఉగ్రవాదులు దాడి చేయడం వల్ల 166 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దానికి సంబంధించి అదే విధంగా మరోసారి కూడా దాడులు దేశంలో జరిగే అవకాశం ఉందని, అందుకు రైల్వే శాఖను మరియు సముద్ర మార్గాలను కూడా అలర్ట్ చేయడం జరిగింది. సముద్ర మార్గం గతంలో ముంబై దాడులు జరిగినప్పుడు సముద్ర మార్గం నేపథ్యంలో ఈసారి కూడా రానాను విచారిస్తున్న సందర్భంగా ఉగ్ర సంస్థలు కానీ ఇతర ప్రధాన వాళ్ళు సముద్ర మార్గాలు, రైల్వే మార్గాలు కూడా వచ్చే అవకాశం ఉందని నిఘా వర్గాలు పసిగట్టినట్టు తెలుస్తుంది. అందుకు సంబంధించిన అంశాలు ఏవైతున్నాయో ఎన్ఐఏ మరి ఇతర భద్రతా నిఘా వ్యవస్థలన్నీ కూడా సమీక్షలు జరిపి రాష్ట్రాలతో పాటు ఢిల్లీ కేంద్రంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని కూడా హెచ్చరికలు చేయడమే కాకుండా గతంలో జరిగిన దాడిని దృష్టిలో ఉంచుకొని సముద్ర మార్గాలు అలర్ట్ చేయడము, రైల్వే మార్గాలకు, రైల్వే శాఖకు కూడా నిఘా పెంచుకోమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. శోభన్. రైట్ జితేందర్, థ్యాంక్ యూ. మొత్తంగా మనం చూస్తున్నాం, ఐజీ ఇచ్చిన ఇంటెలిజెన్స్ ఇచ్చిన హెచ్చరికలతో అటు టెర్రరిస్ట్ రానాకు మద్దతుగా డ్రోన్ మరియు ఐఈడీలతో విరుచుకుపడే ఛాన్స్ ఉందంటూ కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలతో కీలక ప్రాంతాలు కావచ్చు, బహిరంగ ప్రదేశాలు కావచ్చు, ఇలా మొత్తం అన్ని చోట్ల కూడా ఒక టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసింది కేంద్రం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూసాం.